పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణ ఎంఆర్ఓ కార్యాలయంలో గల మహాత్మా గాంధీ విగ్రహానికి గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర గిరిజన శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ గాంధీజీ కలల కన్న స్వరాజ్యం ఇప్పటికీ రాలేదని గత కాబట్టి ఆ మహానుభావుని యొక్క ఏదైతే ఆశించి ఆ రోజు ప్రాణత్యాగాలు చేశారో ఆ మహానుభావుల యొక్క ఆశయాలు నెరవేరాలని మన రాష్ట్రం అన్ని స్థాయిల్లో కూడా ఉన్న స్థాయి కావాలని కోరుకుంటూ ఈరోజు అవకాశం కూడా మీ అందరికీ మరోసారి గాంధీ మాకు జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, మనం ముద్దుగా మహాత్మా అని పిలుచుకున్నటువంటి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయనకి అందరూ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఆయనకి నివాళులు అర్పించడానికి ఎప్పుడు కూడా ముందుంటారు. ముఖ్యంగా ప్రపంచ దేశాలందరూ కూడా గాంధీ మహాత్ముడు అంటే ఒక గౌరవం, ఒక ఉన్నతమైనటువంటి భావాలున్న వ్యక్తి కాబట్టి ఆయన్ని గౌరవిస్తూ ఆయన్ని పూజిస్తూ ఇప్పటికీ కూడా భారతదేశంలోనే కాక వేరే దేశాల్లో కూడా గాంధీ రోడ్ అని కానీ గాంధీ మార్గ్ అని కానీ గాంధీ వీధని కానీ పెట్టుకుంటూ వెళ్తున్నారు అంటే ఆయన మీద మనకున్నటువంటి అపారమైనటువంటి నమ్మకం, గౌరవం దానికి ఉదాహరణ. ముఖ్యంగా అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా సమాజంలో తిరిగినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వస్తుంది అని ఆ మహాత్ముడు చెప్పింది మనందరం మరొకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు అహింసనే ముఖ్యంగా పెట్టుకొని చెప్తూ హింస చేయకండి అని చెప్పుకుంటూ బ్రిటిష్ సామ్రాజ్యాన్నే గడగడలాడించినటువంటి మహాత్మా గాంధీ స్వాతంత్రం తీసుకురావడానికి ఆయన తాలూకా ముఖ్యమైన పాత్ర పోషించి భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి పెద్దలందరితో కలిసి మనకు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఆ మహానుభావుడు అతి కొత్త కాలంలోనే మనల్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆ మహాత్మా గాంధీ కలలుగన్న స్వాతంత్ర దేశం, స్వాతంత్ర భారతదేశం ఈరోజు మన దగ్గర ఉందా అంటే ప్రతి ఒక్కరూ గుండెల మీద చెయ్యేసుకొని ఆలోచిస్తే లేదనే చెప్పాలి. అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుంది నా దేశానికి అని ఆ రోజు ఆయన అన్నది ఎందుకు అంటే మనకి ఈరోజు అర్థమవుతుంది. అర్ధరాత్రే కాదు, పట్టపగలు కూడా ఆడపిల్ల ఒంటరిగా రోడ్డు మీద వెళ్ళే పరిస్థితి ఈరోజు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనందరం కూడా సంఘటితంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతున్నటువంటి ఉమెన్ ట్రాఫికింగ్ కానీ చైల్డ్ అబ్యూజ్ని కానీ ఇట్లాంటివన్నిటికి కూడా మనము చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది.